మనకి భగవంతుడు కనిపిస్తాడా? పంచభూతాలు కూడా మనల్ని కనిపెడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయము. ఆదిత్య హృదయం అందరూ చదవటం మనం వింటూ ఉంటాం. సూర్యనారాయణుడు అని ఎందుకు అంటున్నాం? భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఆదిత్య హృదయం ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యనారాయణ మూర్తికి పూజలు చేసుకోవాలన్నా ఆదిత్య హృదయం అన్నది చాలా ఎక్కువగా అందరూ చదవటం మనం వింటూ ఉంటాం. మనకి భగవంతుడు కనిపిస్తాడా అంటే మనసులో చూసుకుంటే కనిపిస్తాడు, ఆలయాలకి వెళితే కనిపిస్తాడు. కానీ అది కేవలం ఒక శిల అని అనుకుంటే, మనసులో వచ్చింది కేవలం ఒక భ్రమ, ఒక రూపం, ఒక సంకల్పం అనుకుంటే వృధా కదా. భగవంతుణ్ణి ఎక్కడ మనం తలుచుకుంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటట్టుగా మన భావం ఉండాలి, మన ఆలోచన ఉండాలి. అప్పుడేముంది, ఎక్కడ పడితే అక్కడే భగవంతుడు ఉంటాడు. కానీ ఇది నిరూపణ చేయటానికి నిత్యం నేను నిన్ను చూస్తున్నాను, నీ కర్మలు చాలా జాగ్రత్తగా చేసుకో అనేటట్టుగా పరబ్రహ్మ స్వరూపం యొక్క రూపమే ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు. ఆయన పొద్దున్నుంచే మనల్ని చూస్తూ ఉంటాడు సూర్యాస్తమయం అయ్యేంత వరకు. ఆ తర్వాత చంద్రుడు కనిపెడతాడు, నక్షత్రాలు కనిపెడుతూ ఉంటాయి, పంచభూతాలు కూడా మనల్ని కనిపెడుతూ ఉంటాయి. అందుకే భగవంతుడు ఎక్కడా లేడు అని అనడానికి లేదు, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న స్వరూపం. కాకపోతే భగవంతుడిని ఒక రాముడు అనుకున్నా, కృష్ణుడు అనుకున్నా బహుశా మనకి అలా వెంటనే దిగి వచ్చి కనిపించడేమో. కానీ సూర్యనారాయణుడు అని ఎందుకు అంటున్నాం? సూర్యుడిలో నారాయణుడు ఉంటాడు. ఆ సూర్యుడిని చూడగలుగుతాం కాబట్టి చూస్తూ నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. ఇంతేనా అంటే సూర్యుడు ప్రాణశక్తిని ఇస్తాడు, అలాగే ఆరోగ్య ప్రదాత. అటువంటి సూర్యనారాయణమూర్తికి సంబంధించి ఆదిత్య హృదయం ఈ పఠనం అన్నది ముఖ్యంగా అనారోగ్యంతో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు నిత్యం చదివితే ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా మారుతారు. ఇంతే కాకుండా అంటే శరీరానికి సంబంధించిన అనారోగ్యం అని కాకుండా మానసిక అనారోగ్యములు ఏవైతే ఉంటాయో, ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయము, లేకపోతే మనశ్శాంతి లేకపోవడము, మనసులో తృప్తి లేకపోవడము, ఇటువంటివన్నీ కూడా రోగాలతోనే కదా సమానం. కాబట్టి ఇలాంటి రోగాలను కూడా తీసివేసే శక్తి ఈ ఆదిత్య హృదయ స్తోత్రానికి ఉంది. అయితే ఈ ఆదిత్య హృదయ స్తోత్రము దీన్ని మొట్టమొదటిసారిగా ఎవరికి చెప్పారు, అలాగే ఈ స్తోత్రాన్ని పఠించిన తర్వాత ఎవరు అతీతమైన శక్తిని కూడా ఓడించగలిగారు, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఏ రకంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో ఉంటూ పాండవుల్ని రక్షించారు, అలాగే శ్రీమన్నారాయణుడు మాత్రమే కాదు 33 కోట్ల దేవతా స్వరూపాలు కూడా రాముడికి రావణుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు వీక్షిస్తూ ఆశీర్వచనం చేశారట. వాళ్ళు నేరుగా వచ్చి యుద్ధం చెయ్యలేదు. కారణం ఏమిటి అంటే రావణాసురుణ్ణి చంపాలి అంటే దేవతా స్వరూపం పనికిరాదుగా, మనిషి మాత్రమే చంపగలుగుతాడు. ఎందుకు అంటే తను కోరుకున్న వరాలు అటువంటివి. అందుకే ఇప్పుడు శ్రీమన్నారాయణుడిగా రాకూడదు, పరమాత్మ ఈశ్వరుడిగా రాకూడదు, ఏ భగవద్ రూపం వచ్చి సహాయం చెయ్యకూడదు, కేవలం దీవెనలు అందించడం మాత్రమే. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి చాలా కష్టపడి యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు అంటే మనిషిగానే వచ్చాడుగా. అక్కడ ఉన్నది భయంకరమైన 10 తలల రావణాసురుడు. మామూలుగా ఉందా ఆయనకి శక్తి? ఆయన అసలే రాక్షసుడు. అంటే మనిషి కన్నా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాడు, బలం రూపంలో, బుద్ధి రూపంలో కాదు. మరి అలా ఎంతో బల సంపన్నుడైన రావణాసురుడు పైగా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక తల తీసేస్తూ ఉంటే మళ్ళీ ఆ తల వచ్చి అతుక్కుపోవడం, ఇలా 10 తలల రావణ సంహారం అంత తేలికగా కుదరలేదు, జరగలేదు. అలిసిపోయాడు రాముడు. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడికి కూడా గాయాలు అయ్యాయి, రక్తం వచ్చింది, ఎంతో అనారోగ్యం, అంతే కదా. అలా రక్తం శరీరంలోంచి వెళ్ళిపోతూ ఉంటే యుద్ధం అన్నది ఏదో చిన్న ఆట కాదు. అటువంటి సమయంలో ఆ శరీరం నిండా గాయాలు, రక్తము, నొప్పి, బాధ ఇవన్నీ ఉంటాయా పరమాత్మకి అంటే ఉంటాయి. ఎందుకు అంటే రాముడు మనిషిగా వచ్చాడు, అలా మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆ బాధలన్నీ అనుభవించాడు. మరి ఇప్పుడు ఎలా? ఒక సందర్భం వస్తుంది ఎప్పుడైతే శారీరకంగా మనం బాగా అనారోగ్యంతో ఉంటామో, మానసికంగా కూడా కుంగిపోతూ ఉంటాం. ఎప్పటి వరకు ఉంటుంది అనారోగ్యం? ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్నేళ్ళు అని బాధపడుతూ ఉంటాం. అది మనసు వరకు వెళుతుందిగా. కాబట్టి ఇక్కడ మానసికంగా కూడా ఒక చిన్న ఆందోళన, ఇలా జరిగితే ఎలాగా, అసలు ఈ రావణాసురుడు చనిపోతాడా, నేను ఇంకా ఎలా యుద్ధం చెయ్యాలి, ఇన్ని గాయాలు, ఇంత నొప్పి, ఇంత బాధ.
ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఏదో తెలియని బెంగ ఉంటుందిగా. అలా మనసులో కూడా ఒక చిన్న చింత అన్నది ఏర్పడింది రామచంద్రమూర్తికి. అటువంటి సమయంలో రాముడు పరమ ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు కాబట్టి ఇక్కడ మనం ఈ విషయం తెలుసుకోవాలి. అతీతమైన శక్తులు ఎప్పుడైనా కూడా మన దగ్గరికి వచ్చి కూర్చోవాలి అంటే ఎక్కడుంటాయి అతీతమైన శక్తులు? కేవలం భగవంతుడి నుంచే వస్తాయి. అలా అవి వచ్చి మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే మన నడక, లేకపోతే మన నడవడిక ఇది చాలా ముఖ్యం. రాముడు ఎప్పుడూ సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు కాబట్టి ఇలా అతీతమైన శక్తులు ఆయన ముందు వస్తూ ఉండేవన్నమాట. ఇంతకీ ఏంటా అతీతమైన శక్తి అంటే, ఆ సమయంలో అగస్త్య మహర్షి అక్కడికి వచ్చారట. ఆ రణభూమి దగ్గరికి వచ్చి ఎవరైనా పిలిచారా అంటే ఎవ్వరూ పిలవలేదు. ఎందుకు అంటే చాలా ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న రామచంద్రమూర్తికి సహాయం చేయటానికి వచ్చాడు. అగస్త్య మహర్షి వచ్చి అంటారు, సూర్యోపాసన ఇప్పుడు నీకు చాలా అవసరం. ఎందుకు అంటే శరీరం నిండా గాయాలు, లేకపోతే నొప్పి, బాధ, రక్తం బయటికి వెళ్ళిపోతుంది. ఆరోగ్యంగా ఉంటేనే కదా యుద్ధం చేయగలుగుతాం. అసలు ఆరోగ్యమే లేకపోతే, కాబట్టి ఇప్పుడు నీకు ఆరోగ్యం చాలా అవసరము. అలాగే మానసిక ఆరోగ్యం కూడా ఎంతో అవసరము. మరి ఇలా శారీరకంగా మానసికంగా నువ్వు మళ్ళీ కోలుకోవాలి, మళ్ళీ యుద్ధం జరగాలి, రావణాసురుడు అనే భయంకరమైన రాక్షసుణ్ణి అంతం చెయ్యాలి. కాబట్టి సూర్యోపాసన చెయ్యి అన్నారు. ఇక్కడ కూడా మనం గ్రహించాలి, అలా ఆయన వచ్చి ఒక అస్త్రాన్ని ఇచ్చేశారు, ఏదో మాయ చేశారు అన్నట్టు ఎక్కడా రామాయణంలో మనకి ఉండదు. చాలా చక్కగా నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తూ రాముల వారు యుద్ధం చేశారే గాని ఎక్కడా ఒక మాయ లేదు, ఒక చమత్కారం లేదు. సరే అని చెప్పి అప్పుడు సూర్యోపాసన నేను చేస్తాను అని రాముడు నిర్ణయించుకున్న తర్వాత అగస్త్య మహర్షి ఆ యుద్ధ భూమిలో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగృతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం అంటూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రాముల వారికి చెప్పడం జరిగింది. అలా రాముల వారు ఈ ఆదిత్య హృదయం స్తోత్రాన్ని నేర్చుకుని ఆయన పఠించి అప్పుడు సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది, తిరిగి ఆరోగ్యాన్ని పొంది, మానసిక ధైర్యాన్ని పొంది రావణాసురుణ్ణి అంతం చేస్తారు. అటువంటి శక్తి కలది ఈ ఆదిత్య హృదయ స్తోత్రం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆదిత్యుడు, అందుకే ప్రత్యక్ష నారాయణుడు. అటువంటి ప్రత్యక్ష నారాయణుణ్ణి వేడుకుంటూ శ్రీరామచంద్రమూర్తియే యుద్ధం చేసి గెలిచారు. ఇక మన జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అంటే మనస్సుతో ఒక్కొక్కసారి చుట్టూ ఎంతో మందితో యుద్ధము అంటే కేవలం మనం ఏదో అరుస్తున్నాం, కేకలు పెడుతున్నాం అన్నది కాదు. జీవితంలో కూడా ఎన్ని సంఘర్షణలు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా. వాటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే ముందు మనసు ఆరోగ్యంగా ఉండాలి. అలా మానసిక ఆరోగ్యం కోసం, శారీరక ఆరోగ్యం కోసం సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసనలో ఆదిత్య హృదయం అన్నది చాలా ముఖ్యమైనది. అటువంటి ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి యుద్ధ భూమిలో రాముల వారికి చెప్పటం జరిగింది. అదే ఆదిత్య హృదయాన్ని మనం కూడా పఠిస్తూ ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుని యొక్క ఆశీస్సుల్ని పొందుదాం. నమస్తే.